సో కొంచెం ఆయిల్ వేసుకోవాలా? వేసుకోవాలి. సరిపోతుందా? సరిపోతుందండి. కొంచెం వేడెక్కుతుంది కదండి. ఓకే, సో దీంట్లో ఏమేమి వేసుకోవాలి? పోపు దినుసులు వేయాలండి. ఫస్ట్ కరివేపాకు వేయాలండి. తర్వాత ఆనియన్స్ అండి. ఆనియన్సా? ఏం చేస్తుంటారు రమ్య గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా? అవునండి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, ఉల్లిపాయ ముక్కలు వేసాం, పోపు దినుసులు, కరివేపాకు. అవునండి. ఇది మనం శనగపప్పు పెసరపప్పు 1 అవర్ నానబెట్టుకొని గ్రైండ్ చేసిన పేస్ట్. ఓకే, శనగపప్పు పెసరపప్పు గంట సేపు నానబెట్టాలి. గంట. ఓకే, అప్పుడు పేస్ట్ చేసుకోవాలి. మూత పెట్టారండి. మూత పెట్టేయచ్చా? పెట్టేయచ్చు. ఇది కొంచెం మగ్గాలి కదా, మీకోసమని మూత కలిపేసి బాగా మూత పెట్టాలండి. ఇలా ఎంతసేపు మూత పెట్టాలి రమ్య గారు? 2-3 మినిట్స్ అట్లా పెట్టి మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం ఆనియన్ మెత్తబడాలి కదా, దానికోసమని. రమ్య గారు ఒకసారి చూద్దామా? చూద్దాం. రెడీ అయిపోయింది. కలుపుతామండి ఇది. ఓకే, ఇంకేమి వేయాలి దీంట్లో? సో పెసరపప్పు శనగపప్పు ముద్ద బాగా విడివిడిగా వచ్చింది కదండి? వచ్చేసిందండి. ఉల్లికాడలు వేయాలండి. ఉల్లికాడలు కొంచెం కారమా? అవునండి. ఓకే, ఉప్పు కారం ఉల్లికాడలు పసుపు అండి. పసుపు కొత్తిమీర కొంచెం వేసేసి మళ్ళీ కొంచెం గార్నిష్ కోసం పక్కన పెట్టుకోవాలి. రంగురంగులుగా ఉందండి. కలర్ఫుల్గా ఉంది. కొబ్బరి తురుమండి. కొబ్బరి తురుము. సో కొత్తిమీర వేసిన తర్వాత కొబ్బరి తురుము. అవునండి. ధనియా పౌడర్ అండి. ధనియా పొడి. ఓకే ఓకే, మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ 1 మినిట్ చాలా. ఓకే, ఒకసారి చూద్దామండి. కొబ్బరి కూడా కొంచెం వేగింది కదా? అవునండి. స్మెల్ బాగుంది. ఓకే, ఇప్పుడు వేసుకోవాలండి. వేసుకోవాలా? ఇవి మాత్రం బాగున్నాయండి. మళ్ళీ మూత పెట్టాలండి కొంచెం. రెడీ అయిపోతుందండి. ఒకసారి చూద్దామా దీన్ని? కట్టేసి ఆఫ్ చేసి. ఓకే, తీసుకుందామండి. అయిపోయిందండి. చూడ్డానికి బాగుందండి. చాలా విడివిడిలాడుతుంది కదా? అవునండి, చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా ఇష్టం, పెద్దవాళ్ళకి కూడా ఇష్టమే. ఎవరికైనా నచ్చుతుందండి. గార్నిష్ చేసుకుందామండి. ఓకే, వావ్, మీరే తయారు చేశారు అది? అవునండి. బాగుంది. రైలు పలహారం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండానండి, మొత్తం అంతా నేనే టేస్ట్ చూస్తాను. చాలా బాగుంది చూడడానికి. అందులో మీరు గార్నిష్ చేసే విధానం ఇంకా బాగుంది. ఓకే అండి, చూసారు కదండి, వేడివేడిగా రైలు పలహారం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రుచి చూసే టైం వచ్చింది. నేను రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. రమ్య గారు, మీ రైలు పలహారం చాలా 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 బాగుందండి. చాలా టేస్ట్గా ఉంది. మరి ఇంత చక్కటి విభిన్నమైన వంటకాన్ని మా సఖులు అందరికీ పరిచయం చేసినందుకు సఖి వంటల సందడి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. చూస్తున్నారు కదా సఖులు, మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో రమ్య గారు రైల్ పలహారం అనే ఒక విభిన్నమైన వంటకాన్ని మనందరికీ పరిచయం చేశారు కదండి. మరి అలాంటి విభిన్నమైన వంటకాలు మీకు కూడా చాలా తెలుసుంటాయి కదా. మరి సఖి వంటల సందడి కార్యక్రమానికి మీరు కూడా వచ్చి మీకు తెలిసిన వంటకాలన్నీ సఖులందరికీ పరిచయం చేయాలంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్
04023556540.